Hello dear students, welcome to the online lectures of Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. This lecture is for third year B.Sc, 6th semester biotechnology students. The paper we are discussing is Biostatistics, Bio-Informatics and IPRS, unit number 5, that is Intellectual Property. So already in lecture 1 we have completed certain portion from this unit, intellectual property. Now in this lecture 2 we will discuss the further parts which we did not discuss in lecture 1. So first of all, before starting lecture 2, the main content, let us discuss in brief what we have discussed in lecture 1. మనం లెక్చర్ 1లో ఏం డిస్కస్ చేసుకున్నాం అనేది ఒకసారి క్లుప్తంగా చూసి తర్వాత లెక్చర్ 2 యొక్క మెయిన్ కంటెంట్ని మనం స్టార్ట్ చేద్దాం. సో లెక్చర్ 1లో మనం ఏం చూసాం, యూనిట్ 5 యొక్క సిలబస్ చూసాం. ఫస్ట్ సిలబస్లో జస్ట్ 5 సబ్ టాపిక్స్ మాత్రం ఉన్నాయనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ 5 సబ్ టాపిక్స్ ఏంటి, వాట్ ఈజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ వాట్ ఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, types of IPR, international organizations, agencies and treaties governing IPR and the importance of IPR. ఈ 5 టాపిక్స్ సిలబస్లో ఉంటాయి అనేది మనం ఫస్ట్ లెక్చర్లో డిస్కస్ చేసాం. తర్వాత వాట్ ఈజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ వాట్ ఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి అనేది చూసాం. సో జస్ట్ మళ్ళీ ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ కోసం, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే రైట్స్ అంటే ఏమని అనుకున్నాం, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్ ద రైట్స్ గివెన్ టు ద పర్సన్స్ ఆర్ ద క్రియేషన్ ఆఫ్ దేర్ మైండ్, అంటే వాళ్ళ మేధస్సుతో క్రియేట్ చేయబడినవి. అవి ఏమవ్వచ్చు, లిటరరీ అండ్ ఆర్టిస్టిక్ వర్క్స్, అంటే మ్యూజిక్ కానీ మీరు రాసే నావెల్స్ కానీ అలాంటివి అవ్వచ్చు, లేదంటే కొన్ని సింబల్స్ అవ్వచ్చు, లేదంటే కొత్త ప్రోడక్ట్స్ అవ్వచ్చు, పేటెంట్ టైప్లో ఇలాంటివి ఉంటాయి. అండ్ దే ఆర్ ఎక్స్క్లూజివ్లీ గివెన్ టు ద క్రియేటర్ ఓవర్ ద యూజ్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ క్రియేషన్ ఫర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ దెన్ అవి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948లో ఆర్టికల్ 27లో ఉంటాయి అని చెప్పి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో వాట్ ఈజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ వాట్ ఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే డెఫినేషన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ దెన్ టైప్స్ ఆఫ్ ఐపీఆర్ డిస్కస్ చేసాం. టైప్స్ ఆఫ్ ఐపీఆర్ డిస్కస్ చేసినప్పుడు మేజర్గా 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి, కాపీ రైట్స్ అండ్ అదర్ రిలేటెడ్ రైట్స్ అండ్ దెన్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ. ఫర్దర్గా ఇండస్ట్రియల్ ప్రాపర్టీ 5 మైనర్ క్లాసిఫికేషన్స్గా డివైడ్ అయి ఉంటుంది. అవి ఏంటి అంటే పేటెంట్, జాగ్రఫికల్ ఇండికేషన్, ట్రేడ్మార్క్, ఇండస్ట్రియల్ డిజైన్ అండ్ ఇండస్ట్రియల్ సీక్రెట్ అని మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ దెన్ వాట్ ఈజ్ కాపీ రైట్స్ అండ్ అదర్ రిలేటెడ్ రైట్స్, అంటే కాపీ రైట్స్ అండ్ అదర్ రిలేటెడ్ రైట్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాం. అవి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 50 years ఇవ్వడం జరుగుతుంది మినిమం ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద పర్సన్ అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ దెన్ వాట్ ఈజ్ పేటెంట్ అండ్ వాట్ ఆర్ ద క్రైటీరియా ఫర్ ఇష్యూయింగ్ ఏ పేటెంట్ కూడా డిస్కస్ చేసుకున్నాం. 3 క్రైటీరియాస్ ఉంటాయి, వాటిని ఖచ్చితంగా అగ్రీ అవుతేనే దానికి పేటెంట్ ఇస్తారు అనేది డిస్కస్ చేసుకున్నాం. పేటెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years మినిమం అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ దెన్ ఈ లెక్చర్లో ద అదర్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ ఆర్ అదర్ టైప్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని డిస్కస్ చేద్దాం. సో ద నెక్స్ట్ వన్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ ఇండస్ట్రియల్ డిజైన్. ఇండస్ట్రియల్ డిజైన్, సో డెఫినేషన్ చూస్తే an ఇండస్ట్రియల్ డిజైన్ కన్సిస్ట్స్ ది ఆర్నమెంటల్ ఆర్ ఎస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ an ఆర్టికల్ ఆర్ an ఆబ్జెక్ట్. ఆర్నమెంటల్ అంటే ఎస్థెటిక్ కానీ ఆర్నమెంటల్ అంటే ఇక్కడ ఏమొస్తుందంటే అది టెక్నికల్ పార్ట్ కాదు, అది జస్ట్ వాటి యొక్క అపియరెన్స్ లేదంటే వాటి యొక్క షేప్. అది ఒక 3 dimensional షేప్ అవ్వచ్చు, లేదంటే ఒక 2 dimensional షేప్ అవ్వచ్చు. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఇప్పుడు సపోజ్ మనం నెంబర్ ఆఫ్ కార్స్ చూస్తూ ఉంటాం. సపోజ్ మారుతి సుజుకి ఒక కార్, టాటా, లేదంటే ఇప్పుడు కొత్తగా కియా, లేదంటే హుండాయ్, లేదంటే హోండా, ఇలా డిఫరెంట్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. సో మీరు చూస్తే డిఫరెంట్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ మీరు షేప్ ఆఫ్ ద కార్ చూడండి. అంటే మీరు ద ఫ్రంట్ బోనెట్ పార్ట్ కానీ, లేదంటే బ్యాక్ బోనెట్ కానీ, లేదంటే మిడిల్ పార్ట్ కానీ, ఏ పార్ట్ చూసినా మీరు ఇంజన్ డెక్ కానీ ఎనీ పార్ట్ మీరు చూసినట్లయితే ద డిజైన్, ద షేప్ ఆఫ్ ద కార్ విల్ బి డిఫరెంట్. షేప్
So that is the ornamental or aesthetic part of an object. So ఆభరణం ఆర్నమెంటల్ అంటే ఏంటి, ఆర్నమెంట్ అంటే ఆభరణం. సో ఆభరణీయంగా ఉండేది అంటే ఏంటి, జస్ట్ ఇట్ ఈస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ షేప్, ఆర్ it is just the three-dimensional. It can be three-dimensional or it is a two-dimensional thing. So let us consider the example of a car. So in the example of a car, if you see the front part, so if Maruti Suzuki produces a car, first of all they'll design a car in a designing software. Maybe it is AutoCAD or ANSYS or CATIA, whatever software they'll use. The design team of Maruti Suzuki first of all prepares the three-dimensional design of the car, and then Maruti Suzuki will go to the Industrial Design Authority for getting its industrial design registered. So they'll go and say, sir, we have designed a car and the shape of our car as per the three-dimensional geometry is this. So we need a registration so that some other person will not exactly copy the shape, the three-dimensional protocols or the two-dimensional colors, patterns on the car. So that is the reason for industrial design. So industrial design constitutes the ornamental or aesthetic aspect of an article or an object. A design may consist of three-dimensional features such as shape or surface of an article, or two-dimensional features such as patterns, lines or colors. Industrial designs in India are governed by Designs Act 2000. So then small example we have already discussed. It is the car. So suppose car మనం తీసుకుంటే, సపోజ్ ఒక కంపెనీ ఎక్స్ అనే కంపెనీ తయారు చేసిన కారు యొక్క షేప్ తీసుకుంటే, మీరు జనరలీ మనం బయట కార్స్ చూస్తూ ఉంటాం, బైక్స్ చూస్తూ ఉంటాం. మీరు చూస్తే ద షేప్ అండ్ డిజైన్ ఆఫ్ వన్ బైక్ వేరీస్ ఫ్రమ్ ద షేప్ అండ్ డిజైన్ ఆఫ్ అదర్ బైక్. సో ఇప్పుడు సపోజ్ ఎక్స్ అనే కంపెనీ వై అనే కారుని తయారు చేసింది అని అనుకుందాం. సో వై అనే కారు సూపర్ సక్సెస్ అయ్యి ఉండొచ్చు, మనందరం కూడా వై అనే కారే కొనుక్కుంటూ ఉండొచ్చు. కానీ ఏ అనే కంపెనీ యాజ్ ఇట్ ఈజ్ వై లా ఉండే ఒక కార్ని తయారు చేయదు, కొన్ని డిఫరెన్సెస్తో వై అనే కార్ని తయారు చేస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఇది బాగా, దీని మీద ఒక గుడ్ ఒపీనియన్ ఉంది కాబట్టి ఈ మోడల్లో కొంచెం దగ్గరలో తయారు చేస్తాం అనుకుంటారు, కానీ యాజ్ ఇట్ ఈజ్ తయారు చేయరు. సో ఆ యాజ్ ఇట్ ఈజ్ తయారు చేయకుండా ప్రొటెక్ట్ చేసే రైట్ని ఇండస్ట్రియల్ డిజైన్ టైప్ ఆఫ్ పేటెంట్, ఇండస్ట్రియల్ డిజైన్కి ఉండే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైటే ఆ యాజ్ ఇట్ ఈజ్ రెప్లికా తయారు చేయడానికి లేకుండా ఆపుతుంది. ఇఫ్ సపోజ్ మనం తీసుకున్నాం ఒక కార్ మ్యానుఫ్యాక్చరర్ తన యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ని ఒక 2-3 years వాళ్ళు రీసెర్చ్ చేసి కష్టపడి ఒక షేప్ కానీ, ఒక 3-dimensional షేప్ కానీ, లేదంటే ఒక 2-dimensional ఒక కలర్ ప్యాటర్న్, ఒక డిఫరెంట్ కలర్ ప్యాటర్న్. సపోజ్ ఇప్పటి వరకు రెడ్ ఉందనుకోండి, ఆ రెడ్ మీద ఏదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్, లేదంటే ఒక స్పోర్ట్ కార్ టైప్ ఉండేలాంటి ఒక డిజైన్స్, చెక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ వాళ్ళు తయారు చేశారు. సో వాళ్ళని అది మార్కెట్లోకి రిలీజ్ చేయగానో, లేకపోతే దాని రెండర్స్ బయటకు రాగానే యాజ్ ఇట్ ఈజ్ అదర్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ దాన్ని చూసి తయారు చేస్తారు అనుకోండి. వీళ్ళకి ఏమవుతుంది, వీళ్ళు ఒక 2 years 3 years రీసెర్చ్ చేసింది మిగతా వాళ్ళు జస్ట్ బై సీయింగ్ దే కెన్ కాపీ, బై విజువలీ సీయింగ్ దే కెన్ కాపీ. సో దానివల్ల వీళ్ళకి ఏంటి ప్రాబ్లమ్, వీళ్ళ యొక్క సేల్స్ తగ్గిపోతాయి. వీళ్ళ యొక్క స్పెషల్ ప్రోడక్ట్ అనుకున్నది వీళ్ళు దాన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి వాడిన క్యాపిటల్ కానీ ఇదంతా వేస్ట్ అవుతుంది. సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దేర్ సేల్స్ అండ్ దేర్ రీసెర్చ్ క్యాపిటల్ విచ్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్, ఇండస్ట్రియల్ డిజైన్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ ఎనీ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజైన్. సో ఇండస్ట్రియల్ డిజైన్స్ ఆర్ జనరలీ గ్రాంటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ nearly 10 years. So for every topic which we are discussing, whether it is copyrights and other related rights, wherein we have discussed the example of a music company. In the patents, we have discussed the example of Bharat Biotech producing Covaxin, or some other company like suppose AstraZeneca, or as we call it Covishield, which is produced by Serum Institute in India or some other institutes in the foreign countries like Oxford University. So we are discussing the examples. The examples did not giving in the slides
only because if I give everything in the slides, you will not start making your own notes. So while listening to this lecture, you just make your notes with the examples. You write examples. So an examples fetches extra marks in the exam. In addition to the definition, you should give a small example. So for industrial design, you can give example of the shape of a car, or the shape of a bike, or shape of an handicraft, or an object which is made by some other person, artistic person. So the ornamental or aesthetic part కి ఇచ్చేదాన్ని ఇండస్ట్రియల్ డిజైన్ అంటాము. సో ఇండస్ట్రియల్ డిజైన్ ఈజ్ కంక్లూడెడ్. విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ట్రేడ్ సీక్రెట్స్. సో సీక్రెట్ అక్కడే మీకు తెలుస్తుంది. ట్రేడ్ సీక్రెట్ అనేది రెండు పదాలు. మనం ఆ రెండు పదాలని మీరు క్లియర్గా చూస్తే, ట్రేడ్ అంటే వర్తకం, యూ కాల్ ఇట్ కామర్స్ ఆర్ ట్రేడ్, ట్రేడ్ అండ్ కామర్స్ అంటారు. సో అంటే వర్తకం అంటే ఏంటి, బయింగ్ అండ్ సెల్లింగ్. అండ్ సీక్రెట్స్, సీక్రెట్ అంటే రహస్యం. సో మీరు ఒక ప్రోడక్ట్ని, ఏదైనా ఒక ప్రోడక్ట్ని సెల్ చేయాలి అని అనుకుంటున్నారు. సో ఆ సెల్ చేసే ప్రోడక్ట్ని తయారు చేసే యొక్క ఈ మోడల్లో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. సో స్పెషల్గా మీరు ఇలా ఈ ప్రోడక్ట్ని తయారు చేస్తే బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది అనే ఒక సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్స్ని సేవ్ చేసేదాన్ని, ఆ సీక్రెట్స్కి రైట్స్ అండ్ ప్రొవైడ్ చేసేదాన్ని ట్రేడ్ సీక్రెట్స్ అంటారు. సో ట్రేడ్ సీక్రెట్స్ ఆర్ ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆన్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ which may be sold or licensed. The unauthorized acquisition, use or disclosure of such secret information by others is regarded as an unfair practice and a violation of trade secret protection. So generally with related to trade secrets, there is no specific law in India. In India, we don't have a specific law which governs trade secrets. Like మనం చూస్తే కాపీరైట్స్కి కాపీరైట్స్ యాక్ట్ 1957, పేటెంట్స్కి పేటెంట్స్ యాక్ట్ 2000, అండ్ ఇండస్ట్రియల్ ప్రాపర్ డిజైన్కి ఇండస్ట్రియల్ డిజైన్స్ యాక్ట్ 2000 ఉంది. కానీ ట్రేడ్ సీక్రెట్స్కి ఇండియాలో ఒక స్పెసిఫిక్ లా లేదు. సో లెట్ us డిస్కస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ విత్ రెస్పెక్ట్ టు ట్రేడ్ సీక్రెట్. ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్ని మనకు అర్థమయ్యే ప్రాసెస్ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ట్రేడ్ సీక్రెట్కి. ఇది యాజ్ ఇట్ ఈస్ ఇదే కాదు, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ అన్ ఇన్ఫర్మేషన్ యాజ్ అ స్మాల్ ఎగ్జాంపుల్. సపోజ్ we'll eat, many of us have a habit of eating, big fan of Hyderabad biryani. So the process of making Hyderabad biryani is the same. Everyone uses the same process. If you see, everyone starts with the same kind of ingredients. Everyone starts boiling the rice and then chicken or something, mutton, whatever you make it with, and the same process is followed, but the taste of Hyderabad biryani varies from one place to the other place, because it is because of the secret combination of ingredients which they use. It may be the masala, it may be the cooking time, or it can be the vessels they use, or it can be the oil or ghee or whatever ingredients they use. There is a secret or a formula, a confidential information which the particular maker knows, which the other makers does not know. Suppose if you consider Paradise, which prepares one of the best Hyderabad biryani in both our states, in Andhra Pradesh and Telangana. So they have a formula for preparing biryani, whether it is cook 1 or cook 2 or cook 3, whoever prepares biryani in Paradise, they get the same taste, because they have a recipe, they have a confidential information, or they have a trade secret, or they have a magic formula which only they know, so that it gets good taste whenever they cook. So in order to protect that type of formulas or that type of confidential information, trade secrets are used. So in this lesson we have already completed industrial design, and the second topic, trade secrets, also we have completed. So once again, let us see what is industrial design. Industrial designs are for ornamental or an aesthetic part of an object. So industrial designs are generally for either for 3-dimensional or for 2-dimensional. In 3-dimensional, you can say the example of shape of a car. In 2-dimensional, you can think about the color or the color patterns or the lines you draw on the colors. So these are examples of 2-dimensional. So industrial design in India is governed by Designs Act 2000. Industrial design is generally provided for a period of 10 years. And in the example, you can write
any car manufacturing company. So they go for industrial design protection or IPR under the name industrial design. So what is the significance of industrial design? You can write it increases the sales and it is used to protect the capital which they have already invested on research and development. So that is industrial design. And the second, trade secrets. You can write the rights, intellectual property rights on confidential information which may be sold or licensed. The unauthorized acquisition, use or disclosure of such information by others is regarded as unfair practice and a violation of trade secret protection. And there is no specific law in India which governs the trade secrets. And now we'll go to the next topics. The next topic is distinctive signs protection. Distinctive signs or symbols or logos. See, if you see every company, they'll have a different logo. Every company will have a different way of writing their name. They'll use different fonts, different shapes, or different some write in bold, some write in italic, some write with italic with an underline. So every company will have a distinctive sign. So such kinds of distinctive signs protection we'll discuss. There are two types of rights in this distinctive signs protection. The first one is trademark and the second one is geographical indication. So first of all, let us discuss trademark. So a trademark is a sign capable of distinguishing the goods or services of one enterprise from that of other enterprises. Trademarks date back to ancient times when artisans used to put their signature or mark on their products. Trademarks in India are governed by Trademarks Act 1999. So, first of all, let us see. Trademark. It is also a combination of two words. The first word is trade and the second word is mark. So the mark indicates a symbol, a logo, or their company name, or the design in which they write their company name. So in the trade, we have already discussed what is the meaning of trade. It is buying and selling. It is basically a market or a commerce where you sell and buy a lot of things. So trade is like buying and selling, and mark is a symbol or a logo and the way in which they write their company name. So a trademark is a sign, means it can be, the sign can be a symbol, it can be logo, or it can be the way in which they write their name, capable of distinguishing, and it can distinguish and it can separate the goods or services of one company, one enterprise and one company from those of the other company. So here let us take the example of a small example of Coca-Cola. ఎందుకంటే ఆల్ ఆఫ్ అస్ డ్రింక్స్ కోకోకోలా. సో కోకోకోలా మీరు చూస్తే they'll have this symbol, the logo of Coca-Cola, and the way in which they write Coca-Cola. See ఇలా కిందకి రాస్తూ ఉంటారు. So that is a different sign which distinguishes the products of Coca-Cola from others. So they have a symbol, they have a logo, and they have a specific way of writing the name Coca-Cola, which distinguishes the products of Coca-Cola from other companies. So this type of sign which is capable of distinguishing the goods and services of one company from those of other company is called trademark. So they'll register this trademark so that no other company uses the same logo. So if some other company uses the same logo, how do you distinguish between Coca-Cola and some other company? So in order to distinguish the products of Coca-Cola from other companies, they use this symbol which is called a sign, a symbol or logo, or a specific way of writing the name of their company. It is called as trademark. A trademark, so we have discussed a small example of Coca-Cola. So these trademarks are not new. So the trademarks date back to very ancient times, and very ancient times అంటే రాజుల కాలంలో, అంటే నౌ వీఆర్ ఇన్ 2021. సో ఇట్ డేట్ బ్యాక్ టు ఈవెన్ బీసీ, అంటే బిఫోర్ క్రైస్ట్లో 1750, 2500 to 1750 బీసీలో ఇండియాలో మీరు సోషల్ స్టడీస్ లోవర్ క్లాసెస్లో చదివి ఉంటారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, లేదంటే హరప్పన్ సివిలైజేషన్, లేదంటే సింధు నాగరికత అని చదువుంటారు. సో
దాంట్లోనే కొంతమంది ఈ ట్రేడ్ మార్క్స్ని వాడేవారు. అంటే మీరు అక్కడ చూస్తే అప్పుడు సీల్స్ ఉండేవన్నమాట. సీల్స్ అంటారు, అంటే ఒక 3 డైమెన్షనల్ జస్ట్ ఒక సీల్ అంటే ఇప్పుడు మనం వేసేదో బుక్స్కి సీల్స్ ఆ టైప్ సీల్ కాదు, అదొక జస్ట్ ఒక ఆబ్జెక్ట్, ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ తయారు చేసేవారు. దాని మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉండేవి, ఎందుకంటే ఆ రోజు కాయిన్స్ లేవు, ఆ రోజు నోట్స్ లేవు ఫర్ ట్రేడ్ అంటే వస్తువులు అమ్మటానికి కానీ కొనటానికి దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ మనీ. సో దే యూస్ టు ప్రొడ్యూస్ సీల్స్. ఆ సీల్స్ మీద ఇండివిజువల్ ఎవరైతే తయారు చేశారో తనది ఒక స్పెషల్ సింబల్ వేసుకునేవాడు. సో ఇట్ కెన్ బి ఎ లెటర్, ఏ స్మాల్ లెటర్ వేసుకోవడం, లేదంటే ఒక 3 డైమెన్షనల్ షేప్ వేసుకోవడం, లేదంటే సమ్ గాడెస్ ఫోటో వేసుకోవడం, ఇలా డిఫరెంట్. సో ద ట్రేడ్ మార్క్స్ డేట్ బ్యాక్ టు వెరీ అన్షియంట్ టైమ్స్ వెన్ ఆర్టిసన్స్ యూజ్ టు పుట్, అంటే ఆర్టిసన్స్ అంటే ఇక్కడ మనకి హస్తకళా నిపుణులు used to put their signature of mark on their products. Trademarks in India are governed by Trademarks Act 1999. So the significance of trademark అడిగారు అనుకోండి ఎగ్జామ్, సింపుల్ ట్రేడ్మార్క్ యొక్క డెఫినేషన్ రాసాక దాని యొక్క సిగ్నిఫికెన్స్ అడిగినా కూడా సేమ్ మనం సింపుల్గా ట్రేడ్ సీక్రెట్ ఆర్ ఇండస్ట్రియల్ డిజైన్కి ఏ సిగ్నిఫికెన్స్ అనుకున్నామో ట్రేడ్మార్క్ ఎందుకు ఉపయోగపడుతుంది, యూజ్ టు డిస్టింగ్విష్ ప్రోడక్ట్ ఆఫ్ వన్ కంపెనీ ఫ్రమ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ అదర్ కంపెనీ. సో ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ సేల్స్ అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ క్వాలిటీ మార్క్. సో కోకోకోలా యూజెస్ దేర్ ఓన్ సింబల్ and says all the products with this symbol have very good quality. So it is used to distinguish quality and it is used to distinguish one product from others. So it increases the sales. So that is the significance of trademark. And next we will go to the other type of industrial property, or the fifth type of intellectual property, right? That is geographical indication. So it also consists of two words. The first word is geographical and the second word is indication. Geographical అంటే భౌగోళికం అంటే ఏంటి, సపోజ్ ఒక స్పెసిఫిక్ ఏరియా, సపోజ్ కాల్ ఇట్ కోనసీమ. కోనసీమలో ఉన్న ఒక స్పెషల్ ప్రోడక్ట్. కోనసీమ అనేది ఒక జాగ్రఫీ, ఒక భౌగోళిక ప్రదేశం. సో ఒక ప్రదేశం. ఇండికేషన్ అంటే మార్క్, ఆ ప్రదేశంలో ఉన్న ఒక ప్రోడక్ట్కి ఇచ్చే యొక్క ఒక మార్క్. సో దట్ ఈజ్ జాగ్రఫికల్ అండ్ ఇండికేషన్. దాన్నే షార్ట్ ఫామ్లో జిఐ అంటూ ఉంటారు. సో a geographical indication tag or GI tag is a legal recognition given primarily to an agricultural, natural or a manufactured product. The manufactured product can be an industrial good or an handicraft originating from a definite geographical territory. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇట్ షుడ్ ఒరిజినేట్ ఫ్రమ్ ఎ డెఫినెట్ జాగ్రఫికల్ టెరిటరీ. సో ఇట్ షుడ్ బి ప్రొడ్యూస్. ఇప్పుడు అది అమలాపురానికి జాగ్రఫికల్ ఇండికేషన్ ఇస్తే అది అమలాపురంలో తయారై ఉండాలి, లేదు అది కాశ్మీర్కి ఇస్తే కాశ్మీర్లో తయారై ఉండాలి, లేదు అది తిరుపతిలో ప్రొడ్యూస్ అవుతుంది అంటే తిరుపతిలోనే ప్రొడ్యూస్ అయ్యి ఉండాలి, లేదు అది ఒక ఎక్స్ అనే కంపెనీ తయారు చేస్తుంటే ఆ ఎక్స్ అనే కంపెనీ ఆ ప్రదేశంలో తయారు చేసిన దానికి మాత్రమే. సో జాగ్రఫికల్ ఇండికేషన్లో కీవర్డ్ ఏంటంటే ఇట్ షుడ్ ఒరిజినేట్ ఫ్రమ్ ఎ డెఫినెట్ జాగ్రఫికల్ టెరిటరీ, ఆ ప్రదేశం నుండి వచ్చింది అయితే మాత్రమే. సో జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అనేది ఏంటి, ఒక లీగల్ రికగ్నిషన్, అంటే లీగల్గా యాజ్ పర్ లా దీనికి రికగ్నిషన్ ఇస్తారు. ప్రైమరీలీ అంటే మెయిన్గా వేటికి ఇస్తారు, అండ్ అగ్రికల్చరల్, అండ్ న్యాచురల్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్. సో అది అగ్రికల్చర్ ద్వారా పండించిన ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, లేదంటే న్యాచురల్గా మనకి దొరికే ఒక ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, లేదంటే మ్యానుఫ్యాక్చర్డ్ అంటే తయారు చేసిన ఒక ఇండస్ట్రీలో తయారు చేసిన ప్రోడక్ట్, లేదంటే ఇంటిలో ఒక కుటీర పరిశ్రమలో తయారు చేసిన ప్రోడక్ట్. సో హ్యాండీక్రాఫ్ట్స్ అంటే హస్తకళాకారులు, లేదా ఇండస్ట్రియల్ గూడ్స్ అంటే ఒక ఇండస్ట్రీలో తయారు చేసిన ప్రోడక్ట్. సో ఇలాంటి ఏ ప్రోడక్ట్ అయినా సరే ఒక డెఫినెట్ జాగ్రఫికల్ ఏరియా నుంచి వస్తే కనుక దానికి ఖచ్చితంగా మనం జిఐ ట్యాగ్ ఇవ్వటానికి, దానికి ఆ జాగ్రఫికల్ ఏరియాలో అది పండడం వల్ల దానికి ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్, లేదంటే ఒక స్పెషల్ క్వాలిటీ పారామీటర్, ఒక స్పెషల్ టేస్ట్ అలాంటివి వస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా జాగ్రఫికల్ ఇండికేషన్ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. సో జిఐ ట్యాగ్ కన్వేస్ అండ్ అష్యూరెన్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ డిస్టింక్టివ్నెస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ విచ్ ఈస్ ఎసెన్షియలీ అట్రిబ్యూటెడ్ టు ద ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఒరిజిన్. సో ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ నుంచి వస్తున్నాం. సో చూస్తే ఫస్ట్ ఇది పేటెంట్ అనుకున్నాం. పేటెంట్లో చదివినప్పుడు మనం ఒక న్యూ ఇన్వెన్షన్, ఇట్ షుడ్ బి నోవెల్, ఇట్ షుడ్ బి నాన్ ఆబ్వియస్ అండ్ ఇట్ షుడ్ బి ఫర్ ఇండస్ట్రియల్ యూజ్ అని అనుకున్నాం. సో అక్కడ ప్లేస్తో ఎలాంటి సంబంధం లేదు, ఆ ప్రోడక్ట్తో కానీ ఆ ప్రాసెస్తో కానీ సంబంధం పేటెంట్లో.
నెక్స్ట్ మనం ట్రేడ్ మార్క్ అనుకున్నాం. అక్కడ జస్ట్ ఆ సింబల్తో కానీ లోగోతో కానీ సంబంధం. కోకోకోలా ఇండియాలో ఆ సింబల్ వాడుకోవచ్చు, కోకోకోలా ఎక్కడ తయారు చేసినా ఆ సింబల్ వాడుకోవచ్చు. లేదంటే ట్రేడ్ సీక్రెట్ అనుకున్నాం, అంటే జస్ట్ ఆ యొక్క కాంబినేషన్, ఆ మ్యాజిక్ రెసిపీ అనొచ్చు దాన్ని. లేదంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ని ఎట్ ఎనీ ప్లేస్ ఆ కంపెనీ వాడుకోవచ్చు, ఎట్ ఎనీ ప్లేస్ ఆ పర్సన్ వాడుకోవచ్చు. సో అక్కడ ప్లేస్తో ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు. ఇండస్ట్రియల్ డిజైన్లో కూడా మారుతి సుజుకి ఆ డిజైన్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ కార్ని నోయిడాలో తయారు చేయొచ్చు, లేదంటే సిలిగురిలో తయారు చేయొచ్చు, లేదంటే ఆంధ్రాలో తయారు చేయొచ్చు. ఎక్కడ తయారు చేసినా దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ బేస్డ్ ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ద ప్లేస్ ఆర్ టెరిటరీ. సో ఆ జాగ్రఫికల్ లొకేషన్ మీద ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు వాటిలో. కానీ ఇక్కడికి వచ్చేసరికి జాగ్రఫికల్ ఇండికేషన్కి వచ్చేసరికి ద మెయిన్ కీ, దేని మీద ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ఇస్తారనేది మెయిన్గా ఆ ప్లేస్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఆ ఒరిజినేటింగ్ ఫ్రమ్ ఎ డెఫినెట్ జాగ్రఫికల్ టెరిటరీ అంటాం. అంటే ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ గూడ్స్, అంటే ఆ యొక్క ప్రోడక్ట్ ఏ ప్రదేశం నుంచి వచ్చిందనే దాన్ని బట్టి దానికి స్పెషల్గా ఇచ్చే రైట్ జాగ్రఫికల్ ఇండికేషన్. సో ఇది ఏం చేస్తుంది, ఆ ప్లేస్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ మిగతా ప్లేసెస్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ కన్నా సుపీరియర్ క్వాలిటీతో ఉంటాయి, లేదంటే సుపీరియర్ టేస్ట్తో ఉంటాయి, లేదంటే సుపీరియర్ ఫీచర్స్ ఉంటాయి దీనికి, లేదంటే ఇట్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద ప్రోడక్ట్ ఆఫ్ అదర్ ప్లేసెస్ అనే దానికి రైట్స్ ఇస్తారు. వన్స్ ద జిఐ ప్రొటెక్షన్ ఈజ్ గ్రాంటెడ్, వన్స్ జిఐ ప్రొటెక్షన్ ఇచ్చాక నో అదర్ ప్రొడ్యూసర్ కెన్ మిస్యూజ్ ద నేమ్ టు మార్కెట్ సిమిలర్ ప్రోడక్ట్. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ కస్టమర్స్ ద కంఫర్ట్ అబౌట్ ద ఆథెంటిసిటీ ఆఫ్ దట్ ప్రోడక్ట్. Geographical indicators in India are governed by Geographical Indication of Goods Registration and Protection Act 1999. సో మనం ప్రతి ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి దానికి సంబంధించి ఇండియాలో ఎలాంటి ఒక రూల్స్ ఉన్నాయి, ఇండియాలో ఎలాంటి లీగల్ ప్రొటెక్షన్ ఉంది, ఇండియాలో ఏ రైట్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనేది మనం ప్రతిదానికి డిస్కస్ చేసుకుంటున్నాం. పేటెంట్కి పేటెంట్స్ యాక్ట్ అని, ట్రేడ్మార్క్కి ట్రేడ్మార్క్ యాక్ట్ అని, ఇండస్ట్రియల్ డిజైన్కి ఇండస్ట్రియల్ డిజైన్స్ యాక్ట్ అని, కాపీరైట్కి కాపీరైట్స్ యాక్ట్ అని, ఇలా ఎవ్రీ రైట్కి దాని యొక్క లీగల్ స్టేటస్ని డిస్కస్ చేస్తున్నాం. అలా జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఉంది. సో దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, లెట్ us డిస్కస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ విచ్ విల్ గివ్ యూ మోర్ క్లారిటీ వస్తుంది. సో జాగ్రఫికల్ ఇండికేషన్ అసలు ఎలాంటి ప్రోడక్ట్స్కి ఇస్తారు. ఇండియాలో హండ్రెడ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్కి జాగ్రఫికల్ ఇండికేషన్ ఉంది. మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఒక అగ్రికల్చరల్ ప్రోడక్ట్ తీసుకుందాం. అగ్రికల్చరల్ ప్రోడక్ట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే కాశ్మీరీ సెఫ్రాన్, అంటే కాశ్మీర్ కుంకుమ పువ్వు. మనం ఎప్పుడు కూడా వింటూ ఉంటాం ఈ పాట, కాశ్మీరీ కుంకుమ పువ్వు అని ఎవ్రీడే హౌసెస్లో మనం మాట్లాడుకుంటాం. కాబట్టి టు మేక్ ద ఎగ్జాంపుల్ సింపుల్, ఐ హ్యావ్ గివెన్ దిస్ ఎగ్జాంపుల్. సో ద అగ్రికల్చరల్ ప్రోడక్ట్ అన్నప్పుడు మనం కాశ్మీర్ సెఫ్రాన్ అంటే కాశ్మీరీ కుంకుమ పువ్వు తీసుకుందాం. సో సెఫ్రాన్ కుంకుమ పువ్వు నాట్ ఓన్లీ కాశ్మీర్, వేరియస్ అదర్ ప్లేసెస్లో, వేరియస్ అదర్ కోల్డ్ ప్లేసెస్లో కుంకుమ పువ్వు తయారవుతూ ఉంటుంది. కానీ కాశ్మీర్లో తయారైన కుంకుమ పువ్వు ఇట్ హ్యాస్ ఎ సుపీరియర్ క్వాలిటీ. సో డ్యూ టు ఇట్స్ జాగ్రఫీ, అంటే కాశ్మీర్ యొక్క భౌగోళిక ఫీచర్స్ వల్ల, ఆ ప్లేస్లో పండటం వల్ల దానికి సుపీరియర్ క్వాలిటీ వస్తుంది. అంటే ఇది మీకు నేను ఇంకా క్లియర్గా చెప్పాలంటే కాశ్మీరీ సాఫ్రాన్ ఈజ్ ద ఓన్లీ సాఫ్రాన్ ఇన్ ద వరల్డ్. అంటే కాశ్మీరీ కుంకుమ పువ్వు ప్రపంచంలోనే ఒకే ఒక కుంకుమ పువ్వు, అంత ఎత్తైన ప్రదేశంలో పండే కుంకుమ పువ్వు. సో అంత ఎత్తైన ప్రదేశంలో, అంత చల్లని ప్రదేశంలో అది పండడం వల్ల దానికి ఒక సుపీరియర్ క్వాలిటీ వస్తుంది. సో టు ప్రొటెక్ట్, సో కాశ్మీరీ కుంకుమ పువ్వుని వేరే అదర్ ప్లేసెస్లో పండే కుంకుమ పువ్వుతో కాకుండా డిస్టింగ్విష్ చేయడానికి, సో దిస్ ప్రోడక్ట్ హ్యాస్ ఎ సుపీరియర్ క్వాలిటీ అండ్ ఇట్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద అదర్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ అదర్ ఏరియాస్ అని చెప్పటానికి we give a protection to Kashmiri saffron. That protection is called geographical indication. So it assures you of quality and distinctiveness of the product. So ఇది అగ్రికల్చరల్ ప్రోడక్ట్లో ఎగ్జాంపుల్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్, అంటే తయారు చేసిన ప్రోడక్ట్లో మనకు తెలిసిన
ఒక వెరీ గుడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ద ఎగ్జాంపుల్ ఈజ్ తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డు. సో తిరుపతి లడ్డూకి జాగ్రఫికల్ ఇండికేషన్ ఇవ్వడం వల్ల దాని ఏంటంటే ఆ ప్లేస్లో మనం చాలా అదర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సపోజ్ క్వాలిటీ ఎనీ స్వీట్ షాప్లో తయారు చేస్తారు, మన ఇంట్లో కూడా తయారు చేస్తారు. వీ గెట్ ద సేమ్ కైండ్ ఆఫ్ టేస్ట్. కొంచెం అటు ఇటులో ఇఫ్ ద కుక్ ఈజ్ గుడ్, అంటే తయారు చేసే వ్యక్తి గుడ్ అయితే వీ గెట్ సిమిలర్ కైండ్ ఆఫ్ టేస్ట్. బట్ తిరుపతి లడ్డు అంటే ఈవెన్ టుడే ఇట్ ఈస్ రెవర్డ్ ఫర్ ఇట్స్ టేస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో దాని యొక్క వాట్ ఎవర్ ఇట్ మే బీ ఎ ట్రెడిషనల్ ఆర్ రిలీజియస్ థింగ్. మేబీ అదర్ రిలీజియన్స్ విల్ నాట్ revere the religious sacredness of Tirupati, but their taste, or they are revered for its taste. Tirupati laddu, the taste, the quality which it gets is revered. So ఒక మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్ అంటే ఒక తయారు చేసిన ఐటెంగా తిరుపతి లడ్డు, ఆ లడ్డూకి వచ్చే టేస్ట్. సో తిరుపతి లడ్డు ఈజ్ ఆఫ్ సుపీరియర్ క్వాలిటీ అండ్ ఇట్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద అదర్ లడ్డూస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ అదర్ నేమ్. సో ఇప్పుడు దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ ఇవ్వలేదనుకోండి, సో ఏమవుతుంది, అదర్ ప్లేసెస్లో తయారు చేసే వాళ్ళు కూడా ఇది తిరుపతి లడ్డు అని సేల్ చేసుకుంటారు. వాళ్ళు లడ్డు అని సేల్ చేసుకుంటే ఎవరికి ప్రాబ్లం లేదు, ఎవరో వెళ్ళి ఎగబడి కొనేసుకోరు. కానీ తిరుపతి లడ్డు అన్నప్పుడు దానికి ఒక స్పెషల్ టేస్ట్, దానికి ఒక స్పెషల్ రెఫరెన్స్ ఉంది. అలాంటి ఒక ప్రోడక్ట్ని సో ఇక్కడ ఎవరో తయారు చేసి అమ్మేస్తారు. సో ఇన్ ఆర్డర్ టు ఎష్యూర్ యూ ఆఫ్ క్వాలిటీ అండ్ డూప్లికేట్ గూడ్స్ని, సో డూప్లికేట్ గూడ్స్ అంటే డూప్లికేటివ్ తయారు చేయకుండా ఉండటానికి ఇచ్చే ట్యాగ్ని జిఐ ట్యాగ్ అంటారనమాట. సో దట్ ఈస్ జిఐ ట్యాగ్. సో వీ హ్యావ్ డిస్కస్డ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్ అంటారు దీని నేమ్ కాశ్మీరీ సఫ్రాన్, ఆర్ యూ క్యాన్ రైట్ టర్మరిక్. దెర్ ఈస్ ఎ ప్లేస్, I don't exactly remember the place, I will give you in your notes. So the turmeric produced in that place have a geographical indication. So and then అదర్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ మనం తీసుకోవాలంటే దిండిగల్ లాక్స్ అంటారు అనమాట. సో కర్ణాటకలోని ఒక ప్లేస్ దిండిగల్, అక్కడ తయారయ్యే లాక్స్, తాళం కప్పలు, దే ఆర్ ఆఫ్ superior quality. So to distinguish locks produced in Dindigal from other places, they give geographical indication to Dindigal locks. Or you can say West Bengal Rasgulla, an example of a manufactured product. So these are the examples of geographical indication. So with this we have completed all the classifications in intellectual property rights, whether it is copyrights or industrial property. In industrial property, whether it is patent, whether it is process patent or product patent, or what is the criteria for giving a patent, the number of years for which a patent is granted, and the law which governs patent, we have completed. So the two types of patent are process patent and product patent. Patent is granted for 20 years and the law which governs is Patents Act. And the second we have discussed is industrial design. It is for ornamental or aesthetic part of an article. So the ornamental or aesthetic part can be a 3-dimensional or 2-dimensional. In 3-dimensional you can write the example of shape of an object. In 2-dimensional you can write color, patterns or the lines which you draw on the colors. In the example you can quote any car manufacturing company or any bike manufacturing company or any automobile manufacturing company as an example. So that is industrial design. We have Designs Act. It is generally provided for a period of 10 years you can say. And then copyrights are for artistic and literary works. It is for a book which you have written, or it is for a music which you have composed, or a music note which you have written, or the lyrics which you have written. So it is generally for a period of 50 years after the death of the author. ఎవరైతే తయారు చేశారో అతని డెత్ తర్వాత 50 years వరకు ఉంటుందని ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై కాపీరైట్స్ యాక్ట్ అని చదువుకున్నాం. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ట్రేడ్ మార్క్, ఇట్ ఈస్ ఎ సింబల్ ఆర్ లోగో అని. అండ్ దెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ ట్రేడ్ సీక్రెట్, ఇట్ ఈస్ అ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఏ మ్యాజిక్ రెసిపీ, సింపుల్ మన భాషలో గుర్తుపెట్టుకోవడానికి అని ట్రేడ్ సీక్రెట్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ జాగ్రఫికల్ ఇండికేషన్. సో it is basically due to a definite geographical territory, or it is due to its origin from a particular place. The examples మనం డిస్కస్ చేసుకున్నాం. It is Kashmiri saffron, Dindigal locks, Tirupati laddu, West Bengal rasgulla, and many other examples. You have hundreds of examples, so just write 2-3 examples, it will be sufficient. So geographical indication complete చేసుకున్నాం. So these are the general classification. సో జనరల్గా ప్రపంచం మొత్తం కూడా
క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అన్నప్పుడు ద క్లాసిఫికేషన్ విల్ బి లైక్ దిస్. సో దే విల్ రైట్ ఇన్ ద ఫస్ట్ బాక్స్ IPR and two major classifications, that is copyrights and other related rights, and in the second they'll write industrial property. In industrial property they'll write the further classifications as patent, trademark, trade secret, geographical indication and industrial design. So these are generally the types of IPR. So in India we have a special intellectual property right. This, as biotechnology students, it is very important. So I am discussing this also as a type of IPR. So this type is plant variety protection. సో ఈరోజు మనందరికీ తెలుసు హైబ్రిడ్ ప్లాంట్స్. సో మనకున్న స్పేస్ కన్స్ట్రైంట్ వల్ల కానీ, సపోజ్ యూ వాంట్ టు గ్రో ఏ గోవా ట్రీ ఆర్ ఏ మ్యాంగో ట్రీ. సో ఒక జామ చెట్టు కానీ మ్యాంగో ట్రీ కానీ, అంటే మనం మామిడి చెట్టు కానీ అనుకున్నాం, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ స్పేస్, ఒక చాలా పెద్ద స్పేస్ కావాలి. సో ఒక సిటీలో లేదంటే ఒక టౌన్లో, వెన్ స్పేస్ ఈజ్ ద మెయిన్ కన్స్ట్రైంట్ ఫర్ ఇండియా తీసుకుంటే కనుక మనం ప్రపంచ జనాభాలో 17% ఆఫ్ ద పాపులేషన్, ప్రపంచ జనాభా దగ్గరలో 750 కోట్ల నుంచి 800 కోట్లు ఉంటే అందులో ఒక 130 కోట్ల జనాభా ఇండియాకు ఉంది. కానీ ప్రపంచ భూభాగంలో కేవలం 2.4%, అంటే జనాభా వచ్చి 17% జనాభా మన దగ్గరే ఉంది, కానీ 2.4% భూగోళం మాత్రమే, అంటే ల్యాండ్ ఏరియా మాత్రం మనకుంది. సో ల్యాండ్ అనేది మనకు వెరీ స్కేర్స్ రిసోర్స్. సో ల్యాండ్ కన్స్ట్రెయింట్ వల్ల మనం రకరకాల చెట్లని తక్కువ స్పేస్లో పండించాలి, లేదంటే టెర్రస్ ఫార్మింగ్ చేయాలి. సో ఇవన్నిటి కోసం దిర్ ఇస్ రిక్వైర్మెంట్ ఆఫ్ హైబ్రిడ్ ప్లాంట్స్ అంటాం, లేదంటే డిఫరెంట్ ప్లాంట్ వెరైటీస్, అంటే తక్కువ స్పేస్లో తీసుకునేవి, లేదంటే చాలా ఫాస్ట్గా ఫ్రూట్స్ని కానీ లేదంటే ఫ్లవర్స్ కానీ ఇచ్చేవి, లేదంటే ద మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్ కానీ ఇచ్చేవి. మనకి ఆ టైప్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ తయారు చేయడం వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి ప్లాంట్ వెరైటీస్ తయారు చేసే వాళ్ళకు కూడా ఇట్ ఈస్ ఆల్సో క్రియేషన్ ఆఫ్ మైండ్. సమ్ సైంటిస్ట్ ఆర్ సమ్ హార్టికల్చరిస్ట్ or some farmer even can produce a different variety of plant which has superior quality, which occupies less space, or which has some medicinal properties, or which has some better fruits or different types of fruits. సో ఇలాంటి డిఫరెంట్ ఫీచర్స్ని ఇచ్చే యొక్క ప్లాంట్ని ఎవరైనా తయారు చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్సో ఎ క్రియేషన్ ఆఫ్ మైండ్. సో వాటికి కూడా అంత కష్టపడి తయారు చేసిన వ్యక్తికి కూడా వీ షుడ్ ప్రొవైడ్ సర్టెన్ రైట్స్. సో అలాంటి రైట్స్ ఇవ్వడానికి ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్, ది ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్, PPV అండ్ FR రైట్స్ అనేవి ఉంటాయన్నమాట ఇండియాలో. ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్. సో ఇది మనం తీసుకుంటే, సపోజ్ మనం ఇక్కడ కోనసీమ కాబట్టి ఇక్కడ మనం ప్యాడీ కల్టివేషన్ అంటే వరి బాగా ఎక్కువ సాగు చేస్తూ ఉంటాం. సపోజ్ ఒక కంపెనీ ఉందండి, సపోజ్ కాల్ ఇట్ ఎక్స్ అనే కంపెనీ, లేదా మొనసాటో అనే ఒక కంపెనీ ఉంది. సో ఎక్స్ అనే కంపెనీ అనుకుందాం, వాళ్ళు రీసెర్చ్ చేసి ఒక హైబ్రిడ్ వెరైటీ ఆఫ్ రైస్ తయారు చేస్తారు. సో మీకు అవగాహన ఉంటే ఇంతకుముందు 140 to 150 డేస్కి క్రాప్ వచ్చేది, కానీ ఈరోజు వస్తున్న వెరైటీస్ 90 to 110 డేస్కి క్రాప్ వచ్చే వెరైటీస్ కూడా వచ్చాయి. సో ఒక హైబ్రిడ్ వెరైటీని ఒక రీసెర్చ్ కంపెనీ, ఒక ప్లాంట్ సైంటిస్ట్ తయారు చేశాడు అనుకుందాం. సో దాన్ని, ఆ సీడ్స్ని మనం కొనుక్కుంటాం, ఆ సీడ్స్ని నువ్వు సో చేసుకుంటావు, నీ పొలంలో వేసుకుంటావు. సో అయిన తర్వాత నీకు ఒక క్రాప్ వస్తుంది. సో నెక్స్ట్ సీజన్కి కూడా ఇవే సీడ్స్ వేయాలనుకుంటున్నావు. సో నీ పొలంలో పండిన సీడ్స్నే నువ్వు నెక్స్ట్ సారికి రీసోయింగ్ చేసుకుంటావు, కొద్దిగా వాటిని ట్రీట్ చేసుకుని రీసోయింగ్ చేసుకుంటాం. సో బట్ ఏంటి, ఆ సీడ్కి ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్ మీద ఆ సైంటిస్ట్ దాన్ని రిజిస్టర్ చేసుకున్నాడు. సో అతనికి ఏంటి, ఎవ్రీ టైం ఆ సీడ్ని అతను ఇచ్చిన కంపెనీస్ దగ్గర నుంచి కొనుక్కుంటే అతనికి రాయల్టీ కానీ అతనికి డబ్బులు కానీ వస్తాయి. కానీ అదే సీడ్స్ని మనం రీసోయింగ్ చేస్తున్నాం అనుకోండి, అతనికి మళ్ళీ మనీ కానీ లేదంటే రాయల్టీ కానీ పేమెంట్ ఉండదు. సో అలాంటి వాటికి ప్రొటెక్షన్ కావాలి అని కొంతమంది అడిగారు. అప్పుడు ఇండియన్ ఫార్మర్స్
ఆర్ సబ్సిస్టెన్స్ ఫార్మర్స్. అంటే మనం ఏదో ఫార్మింగ్ మీద 100 కోట్లు 1000 కోట్లు సంపాదించడానికి చేస్తున్న ఫార్మింగ్ కాదు. అలాంటి ఫార్మింగ్ని కమర్షియల్ ఫార్మింగ్ అంటారు. బట్ ఇండియన్ ఫార్మింగ్ ఈజ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. అంటే జస్ట్ బతకటానికి, అతని ఫ్యామిలీ బతకటానికి, జస్ట్ ఆ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి చేసే ఫార్మింగ్. సో దాన్ని సబ్సిస్టెన్స్ ఫార్మర్స్ అంటారు. బట్ ఇఫ్ ద సబ్సిస్టెన్స్ ఫార్మర్స్ లైక్ ఇండియా ఆర్ నీడెడ్ టు ప్రొక్యూర్ ద ప్రొటెక్టెడ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఎవ్రీ సింగిల్ టైం, అంత రేటు పెట్టి, ఇప్పుడు సపోజ్ ఆ సీడ్స్ 1 కిలో ప్యాకెట్ ఏదో 2000 రూపీసో 3000 రూపీసో ఉంటుంది. సో ఫస్ట్ టైం ప్రొక్యూర్ చేసుకోవడం ఈజ్ ఓకే, ఎందుకంటే ఇట్ ఈస్ అ నెసెసిటీ. బికాస్ నీ దగ్గర ఉన్న సీడ్ వెరైటీ 140 డేస్లో క్రాప్ వస్తుంది, అది 40 డేస్లో లేదా 90 to 110 డేస్లో క్రాప్ వస్తుంది. నీ దగ్గర ఉన్న సీడ్ వెరైటీ ప్రొడక్టివిటీ పర్ ఎక్కర్ 40 బ్యాగ్స్ ఉంది, అది 60 బ్యాగ్స్ ఉంది అనుకోండి. సో ఇట్ హ్యాస్ ఎ బెటర్ ప్రొడక్టివిటీ అండ్ ఇట్ హ్యాస్ ఎ లెస్ gestation period. So in that case you will try to buy that quality of seeds even if it is costly. So just because they are highly productive and their gestation period is less, you will try to buy that seeds. But buying that seeds again and again will be difficult for a farmer who is doing subsistence farming. So ikkada the government should protect both the plant variety producer and also the farmer. So ఎవరైతే బ్రేడర్ ఉన్నాడో who had produced these seeds అతన్నే ప్రొటెక్ట్ చేయాలి. అండ్ ద సేమ్ టైం 50% ఆఫ్ అవర్ పాపులేషన్ ఈజ్ ఫార్మర్స్. ఈ ఫార్మర్స్ అని కూడా గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాలి. సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ బోత్ ద బ్రేడర్స్, టు ఎంకరేజ్ them for the development of new varieties and to recognize the rights of the farmers, the government of India have enacted the Protection of Plant Varieties and Farmers Rights Act 2001. So what are the rights provided under this act? Ante the act allows the farmers to plant, grow, exchange and sell patent protected crops including seeds and only bars them ఫ్రమ్ సెల్లింగ్ ఇట్ యాజ్ ఎ బ్రాండెడ్ సీడ్. సో ఇది ఏ రైట్స్ ఇస్తుంది? నువ్వు ఆ బ్రాండెడ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ ఏదైతే ఉందో ఆ సీడ్స్ నువ్వు కొనుక్కోవచ్చు, కొనుక్కుని వాటిని వేసి నువ్వు గ్రో చేసుకోవచ్చు. ఆ సీడ్స్ని సపోజ్ ఎక్స్ అండ్ వై అనే 2 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి. ఇద్దరు ఫార్మర్స్, ఒక ఫార్మర్ ఎక్స్ అనే హైబ్రిడ్ సీడ్ వేశాడు, ఒక ఫార్మర్ వై అనేది వేశాడు. సో సెకండ్ టైము ఎక్స్ అనేది వేసిన అతను వై వేయాలనుకుంటున్నాడు, వై అనేది వేసిన అతను ఎక్స్ అనేది వేయాలనుకుంటున్నాడు. సో వాళ్ళిద్దరూ వీళ్ళ క్రాప్ నుంచి వచ్చిన, ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక సీడ్ తెచ్చుకున్నావు అండి, ఒక వెరైటీ ఆఫ్ ఎక్స్ అనే వెరైటీ ఆఫ్ సీడ్స్ తెచ్చుకున్నావు, మీ ఫీల్డ్లో అవి సో చేశారు, అది పంటకు వచ్చింది, కోత కోసారు, కోసిన తర్వాత దాని నుంచి మీకు వచ్చిన ధాన్యం నెక్స్ట్ పంటకి సీడ్స్గా యాక్ట్ చేస్తుంది. సో దాన్ని మీరు అదే సీడ్స్ని మీ పొలంలో మళ్ళీ ఒకసారి విత్తుకోవడానికి మీరు వాడుకోవచ్చు. లేదు మీ పక్క రైతుతో మీరు ఎక్స్చేంజ్ చేసుకుని అతని దగ్గర ఉన్న వేరే వై అనే వెరైటీ మీరు తీసుకుని ఎక్స్ అనే వెరైటీని మీరు అతనికి ఇవ్వచ్చు. లేదు ఈ సీడ్స్ని మీరు పక్కనున్న ఆల్రెడీ ట్రెడిషనల్ వేస్తూ ఇప్పుడు ఎక్స్ అనే దానికి మారుతున్న పక్కనున్న రైతులకు కూడా మీరు అమ్మొచ్చు కావాలంటే ఈ ప్రొటెక్టెడ్ క్రాప్స్. బట్ అమ్మేటప్పుడు దీన్ని ఏదో నార్మల్గా అమ్మాలి తప్ప మీరు దాన్ని ఒక బ్రాండెడ్ సీడ్ ఇది ఎక్స్ అనే కంపెనీ వేస్తున్నా, లేదా సపోజ్ ఒక కంపెనీ పేరు అనుకుందాం, ఇక్కడ మొనసాటో అనే ఒక కంపెనీ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా హైబ్రిడ్ వెరైటీస్ తయారు చేస్తారు. సో ఆ కంపెనీ పేరు నేను అంటున్నాను. సపోజ్ ఇది మొనసాటో బ్రీడ్ ఆఫ్ సీడ్స్ అని చెప్పి మీరు అమ్మకూడదు. జస్ట్ ఇది హైబ్రిడ్ సీడ్స్ నేను వాడాను ఇదిగో అనే ఆ నేమ్తో తప్ప ఒక బ్రాండ్ నేమ్ చెప్పి దీన్ని బ్రాండెడ్ సీడ్ అనే దాని కింద అమ్మకూడదు. ఎందుకంటే కమర్షియల్గా మీ ఊరిలో మీరు, వేరే ఊరిలో వేరే అతను, అలా ప్రతి ఒక్కళ్ళు అమ్మేస్తూ ఉంటే మొనసాటో అనే కంపెనీ ఎవరైతే ఈ హైబ్రిడ్ వెరైటీ తయారు చేస్తారో వాళ్ళ సీడ్స్కి సేల్ ఉండదు. వాళ్ళ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి, వాళ్ళ యొక్క క్రియేషన్ ఆఫ్ దేర్ ఓన్ మైండ్కి, మొనసాటో అనే కంపెనీ క్రియేషన్కి ఎలాంటి హక్కులు లేనట్టు అయిపోతుంది. సో ఒక బ్రాండ్ నేమ్తో మీరు అమ్మొద్దు. మీరు దాన్ని సో చేసుకోవచ్చు, గ్రో చేయొచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, సెల్ చేయొచ్చు, బట్ డోంట్ సెల్ ఇట్ యాజ్ ఎ బ్రాండెడ్ సీడ్. సో ఎలాంటి రైట్స్ని ప్రొవైడ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. సో ఇది ఫార్మర్ని ఒక కల్టివేటర్గా, అంటే ఒక పంట వేసి పండించే వ్యక్తిగా
రైట్స్ కల్పించింది. బ్రీడర్గా అంటే ఒక సీడ్స్కి స్పెషల్గా సీడ్ని నెక్స్ట్ పంట మళ్ళీ వచ్చేదానికి చేయడానికి ఒక బ్రీడర్గా అతని యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేసింది. అంటే కన్జర్వర్, ఆ సీడ్ని ప్రొటెక్ట్ చేస్తూ దాచుకుంటూ అది వేరే అతనికి ఇచ్చే ఒక కన్జర్వర్ రైట్స్ని కూడా ఈ యాక్ట్ ప్రొవైడ్ చేసింది. ఇక్కడ క్లియర్గా కింద ఇచ్చాను. యాజ్ కల్టివేటర్స్ ఫార్మర్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు ప్లాంట్ బ్యాక్, అంటే ఆ సీడ్స్ని మళ్ళీ ప్లాంట్ చేసి గ్రో చేసుకునే హక్కు. యాజ్ బ్రీడర్స్ ఫార్మర్స్ ఆర్ హెల్డ్ ఈక్వలెంట్ టు ప్లాంట్ బ్రీడర్స్, అంటే ఆ సీడ్స్ని ప్రొడ్యూస్ చేసే హక్కులు ఇచ్చింది. సో దీస్ ఆర్ ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ద టైప్స్ ఆఫ్ intellectual property rights. So we have in the first lecture and in this second lecture we have completed what is intellectual property and what are intellectual property rights, and we have completed the various types of IPR. So you prepare your own notes and try to revise this lecture n number of times, and we'll have one more lecture where we'll discuss the international organizations, agencies and treaties, and the importance of IPR. With that, we will conclude our syllabus. So, in one more lecture, we will complete the syllabus. And then, ఈ లెసన్ నుంచి మనం రిపీటెడ్గా ప్రీవియస్ 3 years 2016-17లో ఈ కరికులం నుంచి మనం చూస్తే ప్రీవియస్ 3-4 years ఆఫ్ పేపర్స్ మనం చూస్తే కనుక essay questions, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. essay question is for 10 marks and షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ is for 5 marks. సో essay క్వశ్చన్ మనం రిపీటెడ్గా చూస్తూ ఉంటే వాళ్ళు ఏ క్వశ్చన్ ఇస్తున్నారంటే వాట్ ఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ డిస్కస్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఎస్ఏ క్వశ్చన్ మీ అందరికీ తెలుసు, 2 questions ఏ అండ్ బి ఇస్తారు, ఏ ఆర్ బి రాయొచ్చు. ఖచ్చితంగా ఏలో వాట్ ఈజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ వాట్ ఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఉంటుంది. సో ఈ 2 లెసన్స్ని మరొకసారి చూసి ఈ ప్రజెంటేషన్ని తయారు చేసుకుని ఇది ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా షూర్ షాట్ 10 marks వచ్చే క్వశ్చన్ కాబట్టి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చి ఎప్పుడు కూడా ద సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఐపీఆర్ అని ఉంటుంది. లేదంటే మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ట్రీటీస్ కానీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ, ఏజెన్సీస్ కానీ, లేదంటే ఒక చిన్నది పేటెంట్ని డిఫైన్ చేయండి, లేదంటే ఇండస్ట్రియల్ డిజైన్ని డిఫైన్ చేయండి అని ఇస్తున్నారు. సో 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఒక ఎస్ఏ క్వశ్చన్ వెరీ ఈజీగా, అంటే 2 into 5 10 marks అండ్ 1 ఎస్ఏ క్వశ్చన్ 10 marks. సో 20 marksని వెరీ ఈజీగా గెయిన్ చేయడానికి ఈ క్వశ్చన్స్ మనం చదువుకోవాలి. సో ద థర్డ్ లెక్చర్ విల్ కంప్లీట్ దిస్ యూనిట్. అంటిల్ దెన్ కీప్ రివైజింగ్ దిస్ ఫస్ట్ అండ్ సెకండ్ లెక్చర్స్. థ్యాంక్ యూ.